తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందని ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం నా సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నజీర్, డేగల నివాళులర్పించారు. ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్పొరేటర్ సమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ పొట్టి శ్రీరాములు గారి ద్వారా జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్కి తర్వాత అనేటువంటి విధంగా పేద ప్రజల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల బంధువుడుగా ఈరోజు ఆయన ప్రతి ఒక్క మనసులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి పేదవారికి ఇల్లు కూడు గుడ్డ నినాదంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు రచించి ఈరోజు భారతదేశంలోనే సంక్షేమానికి ఒక పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఈరోజు కూడా అదే ఒరవడితో అనేక సంక్షేమ కార్యక్రమాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇవాళ 29వ చనిపోయి రోడ్డుకి 29 సంవత్సరాలు అయింది కారణంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడలో కూడా ఈ రోజున ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఉదయాన్నే లేచి ఎన్టీఆర్ బొమ్మలు ఎక్కడుంటే అక్కడ పాలాభిషేకాలు చేసేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఒక మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాడు, చిన్న నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించి ఇలా ప్రజలకి ఆరాధ్య దైవంగా అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక ముద్ర వేసి ఇలా బడుగు బలహీన వర్గాలు అనేక పదవులు అనిపిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పుణ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నా సెంటర్ కూడేల్లో ఎన్టీ రామారావు గారికి మన ఎమ్మెల్యే గారు, మన డేగల ప్రభాకర్ గారు కానీ అందరు నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఫస్ట్ నుంచి అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతోనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల నుంచి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం కూడా కూడు గుడ్డ నీడ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే పేదవారికి పక్కా ఇల్లు కట్టియటం కానివ్వండి, కిలో బియ్యం ₹2 ఇచ్చేది కానివ్వండి, అన్నీ కూడా ఆ రోజుల్లోనే అమలు చేయడం జరిగింది. అదేవిధంగా పేదవారి డెవలప్మెంట్ కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాలని లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి అమలు చేస్తూ ఫైట్ చేస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు.